అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో ఏం చేయబోతున్నాడనేది, ఎలా ఉండేది ఇప్పటికే స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెక్సికో, చైనా, కెనడాలకు ఆయన షాక్ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వ్యాపారం, వలసలకు ప్రతిస్పందనగా చైనా దిగుమతులపై 10%, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకం విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. దేశంలోకి ప్రవేశించే అన్ని వస్తువులపై భారీ సుంకాలతో అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో కొన్నిటిపై చర్యలు తప్పవని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. జనవరి 20న మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఒకటి, సరిహద్దులతో పాటు మెక్సికో, కెనడాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 25% సుంకం విధించడానికి అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తానని ట్రంప్ తెలిపారు. మరో పోస్టులో చైనా వస్తువులపై దిగుమతి సుంకాన్ని అదనంగా 10% పెంచుతున్నానని ట్రంప్ చెప్పారు. అమెరికాలో అక్రమ రవాణాపై చర్యల్లో భాగంగా చైనా వస్తువులపై అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో దిగుమతి సుంకాలు కీలక భాగం. తన ఎన్నికల ప్రచారంలోనూ దిగుమతి సుంకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వాటిని భారీగా పెంచుతానని పదే పదే చెప్పారు. అయితే అధిక సుంకాల వృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని చాలా మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అమెరికాకు వస్తువులను తీసుకొచ్చేవారు సుంకాలు చెల్లిస్తారు. దీంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారని అంటున్నారు. కానీ ట్రంప్ బృందం మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు భాగస్వామ్యులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వాదిస్తోంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని చెబుతోంది. అయితే అమెరికా ఇంపోర్ట్ ట్యాక్స్ల విషయంలో మాత్రం ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. చైనాకు ధీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.